మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా అయితే ఏఐసిసి షర్మిలాను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె అయితే ఏపీలో ఎలాంటి బాధ్యతలు స్వీకరిస్తారనేదే మనకి తెలియాల్సి ఉంది. ఆమె ప్రత్యక్షంగా జగన్పై విమర్శలు చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆమె ఒకవేళ పోటీ చేయకుంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, మరియు జగన్ పైన పోటీ చేస్తారా, లేకపోతే అసెంబ్లీకి పోటీ చేస్తారా, కడప లోక్సభకు పోటీ చేస్తారా అనే విషయాలు మనకి ఇంకా క్లారిటీ రాలేదు, ఇంకొన్ని రోజుల్లో వస్తాయి. అయితే ఈ సందర్భంగా ఒక విషయం అయితే బాగా చర్చనీయాంశం అవుతుంది. వైఎస్ విజయమ్మ ఉంది కదా, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మ వైఎస్ షర్మిల అమ్మ ఉంది కదా, ఆమె సపోర్ట్ ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు బాగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు వైఎస్ షర్మిల వైపు వైఎస్ విజయమ్మ మద్దతు ఇచ్చారు. అదే ఇప్పుడు తన కొడుకు మీద పోరాటానికి మద్దతు ఇస్తారా లేదా వైఎస్ షర్మిలకి అనేది చూడాలి. ఏదేమైనా కానీ వైఎస్ విజయమ్మకి ఇది ఒక క్లిష్ట పరిస్థితి మనం చెప్పుకోవాలి. ఎలాంటి తల్లికి ఇలాంటి బాధలు రాకూడదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు కన్నా కొడుకు మరియు మరోవైపు కన్నా కూతురు ఇద్దరు ప్రత్యక్షంగా ఎన్నికలలో పోరాడతారు, ప్లస్ రాజకీయ విమర్శలు చేసుకుంటారు. బయట వాళ్ళకి ఇది ఒక పోరాటం అనిపించినా కానీ వాళ్ళ అమ్మకి మాత్రం ఇది ఒక సాహసం చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు తోడబుట్టిన వాళ్ళు ఒకళ్ళొకరు విమర్శ చేసుకుంటారు. ఆమె ఎవరి వైపు నిలబడే తెలియక చాలా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. చూడాలి ఆమె తటస్థంగా ఉంటారు, లేకపోతే జగన్ వైపు నిలబడతారా, వైఎస్ షర్మిల వైపు నిలబడతారా అని చూడాలి. ఏదేమైనా కానీ ఆమెకి ఇది ఒక పెద్ద టాస్క్ ఒక పెద్ద ఇబ్బంది.